హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. త్యాగ జగత్తి పూజ్యంతే. రచయిత పెమ్మరాజు విజయ రామచంద్ర గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో సెప్టెంబర్ నెల 2025లో వచ్చింది. వెలగని వీధి దీపాల నడుమ నల్లటి పాయలా పాకుతున్న చిమ్మ చీకటిని చీల్చుకుంటూ బైక్ మీద ఇంటికి వచ్చాను. హాల్లో వినిపించే ఈటీవీ వార్తలతో సమయం 9 అయినట్లు అర్థమైంది. టీవీ ఆగకుండా మోగుతోంది. రిమోట్ టీపాయ్ మీదే ఉంది. త్యాగ అక్కడ లేదు. వంటింట్లో గరిటెల చప్పుడు గట్టిగా వినిపిస్తోంది. షూ విప్పి లోపలికి వెళ్ళి చూశాను. ఒక పెద్దావిడ మూకుడులో గబగబా గరిటెతో తిప్పేస్తోంది. పరిచయం లేని ముఖాన్ని చూసి అవాక్కయ్యాను. వెనకడుగు వేశాను. ఆవిడ నా వైపు తిరిగింది. మీరు? ఆశ్చర్యంతో ప్రశ్న కలిపి అడిగాను. నా పేరు కాంతమ్మ. వారం క్రితమే పక్క వాటాలోకి అద్దెకొచ్చాం. వారానికే వంటింటి దాకా అంటే అన్నట్లు పెట్టిన నా మొహం చూస్తే అర్థమైందనుకుంటా. పై వాటాలో లక్ష్మి కోడలికి నొప్పులు వస్తున్నాయని త్యాగ వెళ్ళింది. గ్యాస్ ఆఫ్ చేస్తూ చెప్పింది. మంత్రసాని పనిక? విసుగ్గా అడిగాను. నీకోసం వంట చేసి పెట్టమంటేను ఇదిగో ఇప్పుడే 2 నిమిషాల్లో టేబుల్ మీద సర్దేస్తాను. కుక్కర్ మూత తీసి గబగబా గిన్నెలు టేబుల్ మీద సర్దేసింది. అసలు త్యాగ ఆలోచనలు ఏమిటో అర్థం కాలేదు. వారం క్రితం పరిచయమైన వాళ్ళకి వంటిల్లు అప్పకిచ్చిందంటే మరో వారానికి బీరువా తాళాలు ఇస్తుందా? కడుపున బిడ్డ పుడితే ఇవన్నీ తగ్గుతాయనుకుంటే మరో 2 సంవత్సరాల పాటు పిల్లల్ని కనడం వాయిదా వేసింది. పెళ్లికి ముందు అమ్మాయి మేలిమి బంగారం అన్నారు. మంచి పిల్ల అని కితాబిచ్చారు. బంగారం అంటే ఇదా? మంచితనం అంటే ఇలాగుంటుందా? తనకు మాలిన ధర్మంతో తరించడం మంచా? 3 ఏళ్ల కాపురం రీలు వెనక్కి తిప్పితే జనం సేవ అంటూ తిరగడం తప్ప మరేం కనిపించడం లేదు. మధురమైన రాత్రి గుర్తు తెచ్చుకుంటే అర్ధరాత్రి వచ్చే ఫోన్లకు పరిగెత్తిన పీడకలలే మనసులోకి వస్తున్నాయి. మావయ్య గారు, మీ వంశానికి మదర్ తెరిస్సా మూలాలున్నాయా? త్యాగ వాళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు అడిగాను. మొదట ఆయనకు అర్థం కాలేదు. కాస్త వివరంగా చెప్తే గట్టిగా నవ్వి, చూడయ్యా, మా అమ్మాయి ఫోన్లో రీల్స్ చూస్తూ చిన్నగా నిన్ను పట్టించుకోలేదనుకో, చెత్త రీల్స్ చూడడం తగ్గించమ్మా అని చెప్పచ్చు. నీ అవసరాలన్నీ తీరుస్తుందని, కావలసినవన్నీ సమకూరుస్తుందని చెప్పావు. దాంతోపాటు ఇరుగు పొరుగుకి సేవ చేస్తుందని, మంచిదనే పేరు సంపాదించిందని కూడా నువ్వే చెప్తున్నావు. మరి భగవద్గీత పట్టుకు తిరిగే పిల్లలకి బాంబులు విసరమని చెప్పనా? చూడు బాబు, పెళ్ళాన్ని కావలసినట్టు మలుచుకోవటం గొప్ప కళయ్యా, నేర్చుకునేందుకు ప్రయత్నించు అంటూ సుత్తి ముక్తావళి కొట్టి బుర్ర తిన్నాడు. పోనీ నాన్నతో గోడు చెప్పుదామా అంటే అదే అదనుగా తీసుకుని నన్ను అమ్మను కలిపి మరీ తిట్లరేవు పెట్టేస్తాడు. వంటింట్లోంచి వచ్చిన పాత్రల చప్పుడుకి ఆలోచనలు వది వాస్తవంలోకి వచ్చాను. నాయనా, గిన్నెలు రేపిస్తానని త్యాగమ్మకి చెప్పు. కూర గిన్నె సాంబారు గ్లాసు తీసుకొని చకచకా వెళ్ళిపోయింది. ఇది ఇల్లా ధర్మసత్రమా? చికాకుగా అనిపించింది. బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినడం అయిందనిపించుకొని టీవీ చూస్తూ సోఫాలో ముడుచుకొని నిద్రపోయాను. తెల్లవారింది. త్యాగ వచ్చిన జాడలేదు. వీధి గుమ్మం తలుపు తీశాను. అప్పుడే ఆటో దిగి గబగబా లోపలికి వచ్చింది. వస్తూనే వంటింట్లోకి వెళ్ళి పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీ కప్పుతో వచ్చి సోఫాలో కూర్చున్న నాకు కప్పిచ్చి తాను మరో కప్పు తీసుకుని ఎదురుగా కూర్చుంది. వికసించిన మల్లె మొగ్గలా ఉండే త్యాగ నిద్ర లేకపోయడానికి వాడిపోయిన జాజి పువ్వులా ఉంది. తన పువ్వుల్లాంటి కళ్ళలో అలసట దాచే ప్రయత్నం చేస్తోంది. పాపం లక్ష్మిగారు కూతురికి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందండి. ఆపరేషన్ చేసి బేబీని తీశారు. బేబీ మాత్రం చాలా హెల్దీగా ఉందిలేండి. నొప్పులు పడి పడి అమ్మాయి బాగా నీరసపడింది. 10 మంది పిల్లల కన్నా పెద్ద ఆరిందాలా చెప్పింది. నువ్వు ఎంతమందిని కన్నావేంటి? అంత అలసటలోనూ కూడా సిగ్గుపడ్డ త్యాగని చూస్తే కోపం, విసుగు, చికాకు అన్నీ పటాపంచలైపోయాయి. లక్ష్మిగారి అక్క చెల్లెలు, తోటికోడలు అందరూ ఇక్కడే చుట్టుపక్కలే ఉంటారు. వారి మధ్య పంతాలు పట్టింపులును. పిల్ల ప్రసవం అంటే ఒక్కరూ రాలేదు. అన్యాయం కదండి. నువ్వు నా పెద్ద కూతురువమ్మా అంటూ పట్టుకుని ఏడ్చేశారు. పాపం జాలేసిందండి. ఆ మాట చెప్తుంటే త్యాగ కళ్ళు చెమర్చడం గమనించాను. అన్నట్లు మర్చిపోయాను. నిన్న రాత్రి కాంతమ్మ గారి వంట బాగుందా? వంట చేసే టైం లేక పరిగెత్తాను. ఏం కూర కావాలో చెప్పండి. కూరల పాపమ్మ వచ్చే టైం అయింది. మీకు ఇష్టమైన కూర చేస్తాను. ఆమె తీసుకునే శ్రద్ధ మనసులోనే ఆనందపడ్డాను. అమ్మగోరు, కూరగాయల పాపమ్మ పిలుపు ఆ మధ్య సంభాషణని తుంచేసింది. కూరల బుట్ట దించుకుంటుంటే గంపతో పాటే నెత్తిమీద చుట్టలా పెట్టుకున్న పాతగుడ్డ కింద పడింది. దాన్ని దులిపి పక్కన పెట్టుకుంది.
వస్తున్నా అంటూ ఒక్క ఉదుటున వచ్చింది త్యాగ. కూరగాయలన్నీ ఈరోజైనవమ్మా, తీసుకోండి. బీరకాయలు నవనవలాడుతున్నాయి, బెండకాయలు బాగున్నాయి చెప్తూ పై ముచ్చుకి విరిచింది. మునక్కాడలు లేతగా ఉన్నాయమ్మా అంటూ మెలి తిప్పి చూపించింది. అన్ని కూరలు తలో అరకిలో చొప్పున ఇవ్వు. ఇద్దరికీ అరకిలో ఎందుకు త్యాగా, పావు చాలే, ఆఫీస్కి రెడవుతూ చెప్పాను. పక్కింటి కాంతం గారు ఒక్క ఆవిడే ఉంటారు, కొంచెం కూర ఇద్దామని. అన్నట్లు పాపమ్మ, మర్చిపోయాను, నిన్న ఫ్రిడ్జ్లో ఆకుకూరలు పెట్టుకున్నావు, వాటిని అమ్ముకోవా అంటూ ఆమె ఇచ్చిన కూరలు తీసుకుని ఫ్రిడ్జ్లో ఆకుకూరల డబ్బాలు ఇచ్చి పంపించింది. ఫ్రిడ్జ్ కొన్నది నేను, దానికయ్యే కరెంటు బిల్లు కట్టేది నేనే. అందులో ఉండే మాత్రం ఊళ్ళో వాళ్ళ ఆకుకూరలు, అవి అమ్ముకోవడం కోసమే. విసుక్కున్నాను. ఆ మాత్రం సహాయం చేయొచ్చులేండి, లక్షల్లో నష్టపోరుగా. ఈ వయసులో కుటుంబం కోసం ఎంతో కష్టపడుతోందో చూడండి. ఒక పక్క 3 ఆడపిల్లలు, మరో పక్క తాగుబోతు మొగుడు. వెళ్తున్న పాపమ్మ వైపు జాలిగా చూస్తూ నిట్టూర్చింది. త్యాగా, అల్మారాలో డబ్బులు పెట్టాను, మార్గదర్శి ఏజెంట్ మహేష్ వస్తాడు, చిట్టు డబ్బులు ఇచ్చేయి. చిట్టు డబ్బులు మనకి ఇచ్చేటప్పుడు ఎంత ఖచ్చితంగా చెప్పిన టైంకి ఇస్తారో, నెల నెల డబ్బులు కట్టించుకునేటప్పుడు కూడా అంతే ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాను. 4 రోజులు గడిచాయి. ఆఫీస్లో బిజీ పని చేసుకుంటున్నాను. మొబైల్ మోగింది. మహేష్ నుంచి ఫోన్. సార్, చిట్టి డబ్బులకి ఇంటికి వెళ్ళమన్నారు, 3 సార్లు వెళ్ళాను, ఎప్పుడూ ఇంటికి తాళమే. మా మిస్సెస్కి ఫోన్ కాల్ చేయండి, నంబర్ ఇచ్చానుగా. ఆ నంబర్కి కాల్ చేశాను సార్, ఇంటికి తాళంలాగే ఫోన్ కూడా లాక్, ఎప్పుడూ లిఫ్ట్ చేయలేదు. మీరు ఆఫీస్కి రమ్మంటే వస్తాను, లేదా సాయంత్రం ఇంటికి వస్తాను. సరే ఇంటికి రా అని చెప్పి ఫోన్ కట్ చేశాను. అడిగించుకోవటం అవమానంగా అనిపించింది. త్యాగ మీద కోపం వచ్చింది, ఒళ్ళు మండింది. ఆఫీస్ నుంచి ఆవేశంగా వచ్చాను. గుమ్మంలో పాత బట్టలు పోగులా వేసుకుని కూర్చుంది. ముఖానికి చేతులకి మొత్తం మసే. బొగ్గు గన్లో పనిచేసే కార్మికురాల్లా ఉంది. ఆ వేషం చూసి మరింత కోపం పెరిగింది. నీకు చాలా వివరంగా చెప్పాను, అయినా లెక్కలేదు, మాటంటే విలువే లేదు, నేనంటే పట్టింపే లేదు. అది కాదండి, పక్కపేటలో ముఖానికి ఆ బొగ్గు ఏమిటి? చూస్తేనే చికాగ్గా ఉంది, అసహ్యంగా కనిపిస్తోంది. నా అరుపులకు పక్కవాటలో కాపురం ఉండే జనం బయటకొచ్చి చూశారు. అవమాన భారం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. ఏదో చెప్పాలనే ప్రయత్నం చేసింది, నేను వినలేదు. నీ వల్ల మాట పడ్డాను, ఊరు ఉద్ధరించడానికి వెళ్తే నాకు చెప్పచ్చుగా. మార్గదర్శి మహేష్ని ఆఫీస్కి రమ్మనేవాణ్ణి, తాళం వేసుకుని తిరిగి అంత పనే ఉంది. కనీసం ఫోన్ కూడా తీయలేని రాజకార్యాలు ఏమున్నాయి? నా మాట వినండి. అసలు ఏం జరిగిందంటే, నాకేమీ చెప్పకు, ఖరాఖండిగా చెప్పాను. చెప్పకపోతే విషయం ఎలా తెలుస్తుంది? త్యాగ కాస్త గొంతు పెంచింది. నా నోరు మూతపడింది. చెప్పడం మొదలుపెట్టింది. ఏం జరిగిందంటే, మీరు ఆఫీస్కి వెళ్ళిన కొంచెం సేపటికి పక్కపేటాలో పాకలు అంటుకున్నాయి. పెద్దగా అరుపులు, కేకలు, పెడబొబ్బలు, ఫైర్ ఇంజిన్ మోత, ఇల్లు తగలపడిపోతున్నాయని తెలిసింది. వెంటనే వెళ్ళాను. మన బట్టలు ఇస్త్రీ చేసే ముత్యాలమ్మ ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది. ఇస్త్రీకిచ్చిన బట్టలు కాలి బూడిదైపోయాయి. మంటల్లో కాలిన ఇస్త్రీ పెట్టే ఆనవాలు పట్టనే లేదు. పనికి రాకుండా పోయింది. ఒక్క నిమిషంలో సర్వనాశనం అయింది. కుటుంబం అంతా కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. నన్ను చూసి అమ్మగారు అని పట్టుకుని భోరుని ఏడ్చింది. ఇదిగో పాత బట్టల మూట వాళ్ల కోసమే తీస్తున్నాను. వెళ్లే కంగారులో ఫోన్ ఇంట్లోనే వదిలేశాను. అప్పుడే ఫోన్ చేశాడు మహేష్. ఇంటికి వచ్చాక తిరిగి చేస్తే తీయలేదు. అది జరిగింది అంటూ మాట్లాడుతూనే ఆడ మగవాళ్ల బట్టలు విడదీసింది. సర్లే, ఆ దిక్కుమాల గొడవ ఆపి చిట్టు డబ్బులు పట్టుకురా, మహేష్ వస్తున్నాడు అసహనంగా చెప్పాను. అవి అవి నీళ్ళు అమ్ముతావేమిటి? ఆ డబ్బులు ఎవరికి దానం చేశావు? పనమ్మాయి కుమారి కొడుకు సైకిల్ మీద నుంచి పడిపోయాడండి తడపడుతూ చెప్పింది. పడితే? రెట్టించాను. కాలు ఫ్రాక్చర్ అయింది, అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేందుకు డబ్బులు కావాలని వచ్చింది. అవసరంలో. వాళ్ళ అవసరాలకి మన పరువు రోడ్డున పెట్టుకుంటామా? గట్టిగా అరిచేశాను. బెదురుతూ గదిలో మూలగా వెళ్ళిపోయింది. కాలింగ్ బెల్ మోగింది. బయటకు వెళ్ళి చూస్తే మహేష్ వచ్చాడు. నేను పెట్టిన కేకలు వినబడ్డట్టున్నాయి. ముఖం ఇబ్బందిగా పెట్టాడు. ఎక్కువసేపు ఉంచడం ఇష్టం లేక పర్స్ తీసి చిట్టు డబ్బులు ఇచ్చి పంపించేశాను. లోపలికెళ్ళి మంచినీళ్ళు తాగి ఎప్పుడూ ఆమెకి చెప్పకుండా బయటికి వెళ్ళను నేను, మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాను. 2 రోజులు త్యాగ మాట్లాడదామని ప్రయత్నించింది. నేను మాట్లాడలేదు. 3వ రోజు నేను ఆఫీస్కి బయలుదేరుతుండగా నాతో పాటే భుజాన బ్యాగ్ తగిలించుకుని త్యాగ కూడా బయలుదేరింది. నిన్న రాత్రి నుంచి నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుంది. నేను పలకలేదు.
ఫోన్లో కూడా బీప్ శబ్దం వచ్చింది. మెసేజ్ త్యాగ నుంచి. ఆ రోజు ఉద్యోగంలో చేరుతుందని, పక్క వీధిలో కాన్వెంట్ టీచర్ పోస్ట్ అని మెసేజ్ సారాంశం. అంటే డబ్బు గురించి నా మాటలకు బాధపడిందా? అనవసరంగా మాటలతో ఇబ్బంది పెట్టానా? తప్పు చేశానా? ఆర్థిక స్వతంత్రం గురించి ఆలోచించిందా? మంచిదేగా, పనిలో పడితే ప్రజాసేవ తగ్గుతుంది అనిపించింది. కాన్వెంట్ పిల్లల్ని చూసైనా పిల్లల్ని కనాలనే ఆలోచన కలిగితే అదే చాలు. కమ్ముతున్న ఆలోచనలతో ఆమెను బండి ఎక్కించుకుని కాన్వెంట్ దగ్గర దింపాను. ఆమె ఆనందానికి అవధుల్లేవు. నేను ఆడిట్ పని మీద వారం రోజులు క్యాంప్కి బయలుదేరాను. మొదట 2 రోజులు ఫోన్ చేశాను, మాట్లాడింది. 3వ రోజు ఉదయమే ఫోన్ చేశాను, కాల్ తీసింది. మధ్యాహ్నం చేశాను, రిప్లై లేదు. పదే పదే చేశాను, సమాధానం రాలేదు. కాన్వెంట్లో ఉందనుకున్నాను. మళ్ళీ చేస్తే అదే పరిస్థితి, నో రిప్లై. ఏదో కార్యక్రమానికి వెళ్ళిందిలే అని సర్దుకున్నాను. ఆ తర్వాత ఎన్నిసార్లు చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు. కంగారు మొదలైంది. ఇక ఉండబట్టలేక కాలనీలో కొలీగ్కి ఫోన్ చేశాను. నీకు తెలీదా? ఏమైంది? కంగారుగా అడిగాను. మీ వైఫ్ ఆ కాలిన గుడిసెల వైపు వెళ్తుంటే ఆటో డాష్ ఇచ్చింది. మమతా హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటనే ఫోన్లో చూస్తే బోలెడు మిస్ కాల్స్, నాకు తెలియని నంబర్లువి. వాటిని లిఫ్ట్ చేయలేదు. నన్ను నేనే నిందించుకున్నాను. గుడ్డిలో మెల్లలా నాకు తెలుసున్న హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు. ఆసుపత్రి హెడ్ డాక్టర్ వెంకట్ నా ఫ్రెండే. వెంటనే వాడికి చేసి ఆందోళనగా ఎలా ఉంది అని అడిగాను. ఒరేయ్ రావు, నీ వైఫ్ చాలా ఫేమస్. నేను ఎంత కంగారుతో ఫోన్ చేస్తే ఈ జోకులేమిటి? నాకు కొంచెం చిరాగ్గా అనిపించింది. ముందు త్యాగకి ఎలా ఉందో చెప్పు, పెరుగుతున్న ఆందోళనని అదుపు చేసుకుంటూ అడిగాను. ఆమె ఐసీయూలో సేఫ్, అవుట్ ఆఫ్ డేంజర్. ఇక్కడ సీన్ చూడాలిరా. 300 ml బ్లడ్ అడిగితే 30 మంది చేతులు చాపుతున్నారు. ఆమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మందులు తెమ్మంటే నేను తెస్తానని మొదటి రోజు మెగా హీరో సినిమా టికెట్ల కోసం ఎగబడినట్టు పోటీ పడుతున్నారు. పైగా అందరూ ఆడవాళ్లే. ఆర్థికంగా అంత స్తోమత ఉన్న వాళ్ళలా కూడా కనిపించడం లేదు. కూరలమ్మే పాపమ్మ, లాండ్రీ శ్రీను వైఫ్ నాకు తెలిసిన వాళ్ళు. మిగతా అంతా మీ కాలనీలో వాడే పక్కపేటలో ఉండే ఆడవాళ్ళు అనుకుంటా. త్యాగని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. త్యాగ చాలా లక్కీరా. ఇన్నాళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న నాకే అంతమంది అభిమానులు లేరు. ప్రస్తుతం నా హాస్పిటల్ కొత్త సినిమా వచ్చిన టాకీస్లా కిటకిటలాడిపోతుందంటే నమ్ము. థ్యాంక్స్ రా వెంకట్, సరైన సమయంలో మర్చిపోలేని సహాయం చేశావు. ఇకనైనా త్యాగకి బుద్ధి వచ్చి ఈ ప్రజాసేవ పిచ్చి వదలాలి. త్యాగ ఈరోజు ప్రాణాలతో మన మధ్య ఉందంటే దానికి కారణం నేను చేసిన వైద్యం అయితే ఇసుమంతేరా. బుద్ధి రావాల్సింది, మారవలసింది త్యాగ కాదురా, నువ్వు. అసలు ఆమె చేసిన తప్పేంటి? ఏ రోజైనా నిన్ను నిర్లక్ష్యం చేసిందా? నీకు కావాల్సినవి చేస్తూనే జనానికి చేయగలిగిన సాయం చేస్తుంది. అదే సాయం తిరిగి చేసి జనం రుణం తీర్చుకున్నారు. ధర్మాన్ని కాపాడిన వాళ్ళని ధర్మమే రక్షిస్తుందంటే ఇదే. ఇప్పటికైనా ఆలోచించు. వెంకట్ ఫోన్ కట్ చేసి హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి విషయం చెప్పాను. నా ప్లేస్లో మరో మనిషిని ఆడిట్కి పంపమని రిక్వెస్ట్ చేశాను. లీవ్ తీసుకుని బస్సు ఎక్కాను. ఆసుపత్రికి చేరగానే సానుభూతితో చుట్టుముట్టిన వాళ్ళని దాటుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెంకట్ స్వయంగా నన్ను ఐసీయూకి తీసుకెళ్లాడు. చైతన్యానికి ప్రతీకలా ఉండే నా త్యాగ నిస్తేజంగా పడుకుని ఉండటం చూడలేకపోయాను. చెమర్చిన కళ్ళను గమనించిన వెంకట్ సున్నితంగా భుజం నొక్కాడు. త్యాగ పరిస్థితిని గురించి మాట్లాడుకుంటూ నేను వెంకట్ బాల్కనీలోకి వచ్చాం. కింద కోలాహలానికి తొంగి చూస్తే ఆశ్చర్యం. ఆసుపత్రి ఆవరణంతా జనాలతో నిండిపోయింది. చెట్ల కింద, మెట్ల దగ్గర, పార్కింగ్ స్థలంలోనూ జనం గుంపులు గుంపులుగా నిలబడ్డారు. ఆడ మగ అంతా కలిసి 100కు పైనే ఉంటారు. త్యాగని తీసుకొని వచ్చినప్పటి నుండి ఇక్కడే ఉన్నారట. వెంకట్ చెప్పాడు. నా ఒళ్ళు జలధరించింది. ఇది ప్రేమ, అభిమానమా, గౌరవమా? నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చదివిన మాటలు గుర్తొచ్చాయి. ఇతర గుణాల్ని రాసి పోగు చేసిన త్యాగగుణానికి సాటి రావు. ఈ లోకంలో పశువులు, శిలలు, చెట్లు త్యాగగుణం వల్లనే పూజించబడుతున్నాయి. అలాంటిది ఈ జగత్ ఇంతగా పూజించే త్యాగకి నేను సహకరించకపోతే ఎలా? జేబులోంచి మొబైల్ తీసి 100 మందికి భోజనాలు తేగలవా? క్యాటరింగ్ శంకరాన్ని అడిగాను. 2 గంటల్లో తెస్తాను సార్, ఓకేనా? అవతల నుంచి చెప్పాడు. ఓకే, తీసుకుని మమతా హాస్పిటల్ దగ్గరికి రా. నాలో మార్పుని వెంకట్ గమనించినట్లున్నాడు. నర్మగర్భంగా నవ్వడం కనిపించింది.
కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.